నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు కార్తిక్. ఇవాళ నేను తీసుకుపోయే అంశం చాలామందికి ఉపయోగపడే అంశం. మీరు ఇంట్లో వాళ్ళు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఎక్కడైనా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే ఒక అంశాన్ని ఇవాళ మీ ముందు చర్చించబోతున్నాను. అదేంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ని మనం ఎలాగ డెవలప్ చేసుకోవాలి, ఎలాగ మనం మన లైఫ్లో ఉపయోగించుకోవాలి అని చెప్పడానికి ట్రై చేస్తాను. జనరల్గా ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే మనం ఎవరితో మాట్లాడుతాం? ఎక్కువగా జనాలతో మాట్లాడుతాం. అంటే ఇంగ్లీష్లో దాన్ని పీపుల్ అంటారు. PEOPLE దీని శబ్దం అన్నమాట. ఈ పీపుల్ అనే కాన్సెప్ట్ని ఇవాళ నేను మీ ముందుకి తీసుకొచ్చాను. ఫస్ట్ లెటర్ పి అంటే ఏంటి? పోస్చర్స్ అండ్ జెస్చర్స్. పోస్చర్స్ అండ్ జెస్చర్స్ అంటే మనం ఎలా మాట్లాడుతున్నాం. చాలామంది మాట్లాడేటప్పుడు కంటెంట్ బాగా ప్రిపేర్ చేసుకుంటారు, ఏం మాట్లాడాలో బాగా ప్రిపేర్ చేసుకుంటారు, కానీ ఎలా మాట్లాడాలో వాళ్ళకి చాలా అస్పష్టత ఉంటుందన్నమాట. ఆ అస్పష్టతని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను పోస్చర్స్ అండ్ జెస్చర్స్ అనే పదాన్ని ఉపయోగించి. ఈ పోస్చర్స్ అండ్ జెస్చర్స్ అంటే మనం మన బాడీని ఎలా ఉపయోగిస్తున్నాం, మన చేతుల్ని ఎలా ఉపయోగిస్తున్నాం, మన మొహాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, మన కాళ్ళు చేతుల్ని ఎలా ఉపయోగిస్తున్నాం అని చెప్పేదే పోస్చర్స్ అండ్ జెస్చర్స్. మనం ఒక స్టేజ్ పైన నిలిచినప్పుడు మనం రెండు కాళ్ళ పైన మొత్తం బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిల్చోవాలి. లేదా అటు ఇటు తిరిగే ఫెసిలిటీ వచ్చినప్పుడు అటు ఇటు విడివిడిగా అడుగులు వేసుకుంటూ మెల్లిగా ముందుకి అటు ఇటు జరుగుతూ ఉండాలన్నమాట. అలాగే చేతులు ఉపయోగించడం, అటు ఇటు చేతులు ఉపయోగించుకుంటూ మాట్లాడితే మనం వ్యక్తపరిచే భావాలు ఇంకొంచెం తొందరగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది, అవతల వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనం ముఖ కవళికలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ లెటర్ ఈ అంటే ఐ కాంటాక్ట్. ఈ ఐ కాంటాక్ట్ అంటే చాలామందికి ఒక చిన్న బెరుకు ఉందన్నమాట. చాలామందిని చూసుకుంటూ మాట్లాడలేరు. ఎటో పైకి చూడడము, పక్కన చూడడము, కిందకు చూసుకుంటూ మాట్లాడతారు తప్పిస్తే మన ముందున్న వాళ్ళని కంట్లోకి సూటిగా చూసి మాట్లాడలేరు. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి ఐ కాంటాక్ట్ ద్వారా. ఐ కాంటాక్ట్ అంటే ఏంటో కొంచెం వివరించడానికి ట్రై చేస్తాను. కన్సిడర్, మన ముందు ఒక 100 మంది జనాలు ఉన్నారనుకుందాం. 100 మందిని ప్రతి ఒక్కరిని చూడలేం కదా. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి. ఎందుకు కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి అనే చిన్న డౌట్, అనుమానం మీకు రావచ్చు. ఎప్పుడైతే మనం ఒక భావాన్ని వ్యక్తీకరిస్తామో అప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమైందా లేదా అనేది వాళ్ళ కళ్ళల్లో చాలా తేలిగ్గా కనిపిస్తుందన్నమాట. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా అన్నప్పుడు తల ఊపడం కానీ, తల ఇలా ఊపడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలా వాళ్ళని గమనించినప్పుడు మనం భావ వ్యక్తీకరణలో ఏమేం మార్పులు చేసుకోవాలో అది మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. దీన్నే మనం ఐ కాంటాక్ట్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ PE అయిపోయింది కదా. ఓ అంటే ఏంటి? ఓరియంటేషన్ అంటే ఏంటో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇందాక మనం P అంటే పోస్చర్స్ అండ్ జెస్చర్స్ అని డిస్కస్ చేసాం కదా. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా నిల్చోవాలి, ఎలా మన చేతుల్ని ఉపయోగించాలి అని చెప్పేది పోస్చర్స్ అండ్ జెస్చర్స్ అయితే, ఓ అంటే ఎక్కడ నిల్చోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లో సెమినార్ ఇస్తున్నారు అనుకుందాం విద్యార్థులు. వాళ్ళు క్లాస్ రూమ్లో ఎక్కడ నిల్చోవాలి అని చెప్పేది ఓరియంటేషన్. మీరు ఎప్పుడైనా సరే ఒక సెమినార్ ఇస్తున్నప్పుడు కానివ్వండి, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, మనం వాళ్ళకి కనిపించేటట్టుగా, సరళంగా వినిపించేటట్టుగా మనని మనం ఆ స్టేజ్ పైన ఓరియంట్ చేసుకోవాలి. అంటే అలాంటి ఒక ప్లేస్లో ఎక్కువగా నిల్చోవడానికి ట్రై చేయాలి. అది మనం ఓరియంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ P గురించి మాట్లాడుకుందాం. PEOలో తర్వాత వచ్చే లెటర్ P. ఈ P అంటే ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్లో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. దాంట్లో ప్లాన్, ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్. ఈ ప్లాన్ అంటే ఏంటి? మనం ఒక రోజు ముందుగానే లేకపోతే ఒక వారం ముందుగానే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ అంశం పైన మాట్లాడుతున్నాం అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మన ముందు కూర్చుంటున్న ప్రేక్షకులు ఏ ఏజ్ వాళ్ళు, ఏ వయసు వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్న అంశం ఏంటి, వాళ్ళకి ఏమైనా కంటెంట్ ఇవ్వాల్సి వస్తుందా, ఇవన్నీ కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రిపేర్. ఈ ప్రిపేర్ అంటే ఏంటి? మనం
మన ముందు కూర్చున్న ప్రేక్షకులకి ఏవైనా క్లాస్ రూమ్లో పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, ఏదైనా ప్రెజెంటేషన్కి సంబంధించిన స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇవి ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్లో మళ్ళీ 3 రకాల ప్రాక్టీస్లు ఉన్నాయి. ఏంటవి? ముందుగా మనం ఎవరితో మాట్లాడుతున్నాము అనేది టార్గెట్ ఆడియన్స్ని డిసైడ్ చేసుకున్న తర్వాత, ఏ టాపిక్ పైన మాట్లాడుతున్నామో ముందు డిసైడ్ చేసుకున్న తర్వాత మనం ఆ పర్టికులర్ స్టేజ్ పైకి వెళ్ళి ఎవరు లేకుండా చూసుకుని మన టాపిక్ని మనం మాట్లాడడానికి ట్రై చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన క్లాస్ రూమ్లో కానివ్వండి, మన ఎదురుగుండా నిలిచిన వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా మనం ఒక లో ఫీలింగ్లోకి వెళ్ళాం, ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళాం అనమాట. అలాంటప్పుడు మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా, అసలు ఫీడ్బ్యాక్ రాకపోయినా మనం మన స్టైల్లో మన భావాల్ని వ్యక్తీకరించుకుంటూ పోతాం అనమాట. ఇప్పుడు లుక్స్ గురించి మాట్లాడదాం. లుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అంశాన్ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక మంచి పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళికి వెళ్తున్నప్పుడు తెల్ల బట్టలు వేసుకొని, చెదిరిపోయిన జుట్టుతో, మాసిపోయిన గెడ్డంతో ఒక రోజు ముందు వరకు స్నానం చేయకుండా వెళ్తే ఎంత బాగుంటుంది? అలాగే ఒక చావుకు వెళ్తున్నప్పుడు నీట్గా డ్రెస్ వేసుకుని, మంచి చిరిగిపోయిన జీన్స్ వేసుకొని, స్లీవ్లెస్ షర్ట్స్ వేసుకొని, బాడీ నిండా పియర్సింగ్స్ పెట్టుకుని, సెంటు కొట్టుకుని, అదేదో అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా యాక్సెంటో ఎంగేసెంటో వాడేసి ఆ చావుకి వెళ్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా చండాలంగా ఉంది కదా. అలాగే మనం ప్రెజెంటేషన్కి వెళ్తున్నప్పుడు కూడా, ఎదుటి 10 మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా మన డ్రెస్ ఎలా ఉంది అని గమనిస్తారు. మీకు తెలుసో తెలియదో, ఒక వ్యక్తిని మనం పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మనలో చూసే ఫస్ట్ థింగ్ మన షూస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి, మన చెప్పులు ఎలా ఉన్నాయని చెప్పేసి, అక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. మన చెప్పులు, మన సాక్స్, మన ట్రౌజర్స్, మన షర్ట్ అన్నీ కూడా నీట్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ మనం ఒక మంచి సెమినార్, ఒక ఫార్మల్ సెమినార్, ఒక టెక్నికల్ సెమినార్కి వెళ్తున్నాం అనుకుందాం. మనం ఏం చేయాలంటే ఒక డార్క్ కలర్ ట్రౌజర్, లైట్ కలర్ షర్ట్ వేసుకొని, మంచిగా ఇన్షర్ట్ చేసుకొని, ఒక బ్లేజరో లేకపోతే ఒక వేస్ట్ కోటో వేసుకొని, దానిపైన ఒక మంచి టై పెట్టుకుని వెళ్తే మీరు చాలా అందంగా కనిపిస్తారు, అవునా కదా? అలాంటి లుక్స్ పైన మీరు ఫోకస్ చేయడం చాలా అవసరం అనమాట. అలాగే ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ విషయానికి వస్తే నాకు ముందుగా గుర్తొచ్చే సీన్ దూకుడు అనే సినిమాలో బ్రహ్మానందంది. ఈ బ్రహ్మానందం ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అతన్ని ఇంకో రియాలిటీ షోలోకి ఇన్వైట్ చేస్తూ హీరో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఆ హీరోలు కాల్ చేసేటప్పుడు తను పెట్టి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని చూడండి. వాళ్ళ మామయ్య పైన చిరాకు పడుతూ ఉంటాడు. చిరాకు పడుతున్నప్పుడు ఈ ఐబ్రోస్ అంతా కూడా ఫ్రౌన్ అవుతూ ఉంటాయి. ఇలా ఐబ్రోస్ని రెండింటిని ఇలా ఒక దగ్గర తీసుకురావడాన్ని ఫ్రౌనింగ్ అంటారు, అంటే కోపంగా చూడడం అంటారు. అలాగే మిమ్మల్ని రియాలిటీ షోలో తీసుకున్నారు అని చెప్పగానే అవునా అని కళ్ళు పెద్దవి చేసి ఐబ్రోస్ పైకి ఎత్తి నోరు ఇలా తెరుస్తాడు. దాన్ని షాక్ అయ్యే విషయం అంటారు. దాని తర్వాత రియాలిటీ షోలో 2 కోట్లు మీకే వచ్చేటట్టుగా చేస్తాను అన్నప్పుడు కళ్ళు మళ్ళీ పైకెత్తి నోరు కొంచెం తెరిచి కొంచెం స్మైలింగ్ పెడతారు. దాన్ని ఆశ్చర్యకరమైన విషయం అంటారు. అలాంటి చిన్న చిన్న హావభావాలు మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు ఆ హావభావాల్ని పెట్టగలిగితే మన ఇంపాక్ట్ ఇంకొంచెం ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అనమాట. ఇప్పటివరకు మనం పీపుల్ అనే కాన్సెప్ట్ విన్నాము. దాని తర్వాత పీపుల్ అనే కాన్సెప్ట్కి ఒక్కో ఉదాహరణ చెప్పడానికి ట్రై చేశాను కదా. ఇప్పుడు నేను కొన్ని చేయవలసిన పనుల గురించి, కొన్ని చేయకూడని పనుల గురించి చెప్తాను ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్లో. ముందుగా మనం చేయవలసిన పని పైన ఫోకస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రెజెంటేషన్ ఎప్పుడైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రెజెంటేషన్ వెన్యూకి, ఎక్కడైతే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వెన్యూకి అట్లీస్ట్ 1 గంట ముందే వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఆ ఎన్వైర్న్మెంట్ని ఎప్పుడైతే మీరు ఆవాహనం చేసుకుంటారో, ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో మీ కంటెంట్ ఫ్లో ఇంకొంచెం ఈజీగా, ధారాళంగా ప్రజల్లోకి దూసుకుపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే మనం సౌండ్ సిస్టమ్ని చెక్ చేసుకోవడం, మన ల్యాప్టాప్స్ని చెక్ చేసుకోవడం, మన ల్యాప్టాప్స్ దగ్గర ఉపయోగించే LCD స్క్రీన్స్ని చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు ముందు రోజు చేయాల్సిన పనులు అనమాట, లేదా 1 గంట ముందు వెళ్ళి చూసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. అలాగే మన ఆడియన్స్ ఎక్కడ కూర్చుంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎవరైనా నిల్చునే వాళ్ళు ఉన్నారా, స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారా, ఇవన్నీ డీటెయిల్స్ ముందుగానే ఎంక్వైరీ చేసుకోవడం. ఏదైనా ఆడియో ప్లే చేస్తున్నప్పుడు కానివ్వండి, వీడియో ప్లే చేస్తున్నప్పుడు కానివ్వండి, ఏ టైంలో ఆడియో రావాలి, ఏ టైంలో వీడియో రావాలి అనే అంశాలన్నీ కూడా మీరు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పాటిస్తే మంచి.
డ్రెస్ విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా మంచిదన్నమాట. మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే డ్రెస్ని ఇష్టం వచ్చినట్టుగా వేసుకెళ్ళిపోతాం. అలాగే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మన మేకప్ బాగుందా, మన జుట్టు చెదిరిపోయి ఉందా, మన గోల్డ్ ఎక్కడి వరకు ఉన్నాయి, మనకి చెమటలు ఏమైనా పడుతున్నాయా, ఇలాంటివన్నీ ముందుగానే ఆలోచించగలిగి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా మిమ్మల్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి చూస్తారో ఫస్ట్ చూసే థింగ్ ఏంటి, షూస్. ఈ షూస్ మాత్రం ఖచ్చితంగా పాలిష్ చేసుకుని నీట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. మంచి వాచ్ వాడండి, లిమిటెడ్ జ్యువెలరీ వాడండి, మైల్డ్ డియోడ్రెన్స్ అంటే ఎక్కువగా వాసన రాకుండా మరీ తక్కువగా వాసన రాకుండా ఉండే డియోడ్రెన్స్ ఉంటాయి, ఆ డియోడ్రెన్స్ వాడడానికి ట్రై చేయండి. అలాగే కంటెంట్ చాలా షార్ప్గా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే ఈజీగా అర్థం అవ్వగలగాలి. వెళ్ళేటప్పుడు ఎస్ ఇవాళ నేను ఇది నేర్చుకున్నాను, ఇవాళ నాకు ఇది పనికొచ్చేది నేర్చుకున్నాను అన్న ఫీలింగ్ తోటి వెనకాలకి వెళ్తే చాలా అద్భుతంగా ఉన్నట్టు మీ ప్రజెంటేషన్. అలాగే ఇప్పుడు మనం కొన్ని చేయకూడని పనులు కూడా పైన ఫోకస్ చేద్దాం. నెంబర్ 1, చేయకూడని పనుల్లో మీరు పాటించాల్సిన ఫస్ట్ థింగ్, గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్, నోట్లో ఏదో ఒకటి చ్యూ చేస్తూ అంటే నములుతూ మాట్లాడకూడదు. చాలామంది నోట్లో బబుల్గమ్ వేసుకోవడము, లేకపోతే కిళ్ళి వేసుకోవడము, లేకపోతే వక్కుపొడి వేసుకోవడము, గుట్క వేసుకోనో మనతోటి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉమ్మి మన పైన పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. అలా పడకుండా మనం ప్లెయిన్ నోటితోటి, లేదా మీరు అంతకుముందే గుట్క ఏమైనా తింటే మీ నోటిని కాస్త నీళ్ళతోటి పుక్కిలించేసుకొని ఆ నీళ్లు బయటపడేసి దాని తర్వాత ప్లెయిన్ నోటితోటి మాట్లాడితే చాలా బాగుంటుంది. అలాగే చేయకూడని విషయాల్లో రెండో విషయం ఏంటంటే మనం చాలామంది చేతులతో ఎక్కువగా ఆడేస్తూ ఉంటాం అనమాట. అంటే చేతుల్ని ఇలాగా క్రాస్ చేయడము, లేకపోతే ఇంటర్లాక్ చేయడము, లేకపోతే ఫిజిటింగ్ అంటే దీన్ని ఏంటంటే వేళ్ళు విరుచుకుంటూ ఉంటాం. ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు అనమాట. అలాగే చాలామంది ఏంటంటే పెన్నులతోటో పెన్సిల్స్ తోటో ఏదో ఒక రకంగా ఆడుతూ ఉంటారు. అలాంటి పనులు దయచేసి చేయకండి. నెక్స్ట్, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడేటప్పుడు అనే సౌండ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వీటిని ఆంగ్ల భాషలో ఫాగ్ హార్న్స్ అని, ఫిల్లర్స్ అని అంటారు. ఈ ఫాగ్ హార్న్స్, ఫిల్లర్స్ లేకుండా ఉండేటట్టుగా మీ మొత్తం ప్రెజెంటేషన్ని ప్లాన్ చేసుకోండి. అలాగే మనం చేయకూడని విషయాల్లో మూడోది ఏంటంటే ఒక్క పర్టికులర్ గ్రూప్ వైపే చూసి మాట్లాడడం. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన క్లాస్లో మన స్నేహితులు ఒక పక్కన కూర్చుంటూ ఉంటారు, వాళ్ళనే ఎక్కువగా చూస్తూ మాట్లాడుతాం. ఎందుకంటే వాళ్ళే జోకులు వేస్తూ ఉంటారు, వాళ్ళే మనం నవ్విస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళనే చూసుకుంటూ మాట్లాడుతుంటాం. అలాంటి టైంలో ఏమవుతుందంటే మన మిగతా ప్రేక్షకులందరూ కూడా అరే వీడేంటి ఒక సెక్షన్నే చూసుకుంటూ మాట్లాడుతున్నాడు, క్లాస్లో మేము ఉన్నాం కదా, ఆడియన్స్లో మేము ఉన్నాం కదా, మాతో కూడా మాట్లాడచ్చు కదా అనే ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీ టాపిక్ గురించి సంబంధించిన విషయాన్ని గ్రహించడం ఆపేస్తారు. సో అందరినీ చూసుకుంటూ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇందాక నేను ఓరియంటేషన్లో అటు ఇటు తిరగండి అది ఇది అని చెప్పాను కదా, దయచేసి గమనించండి. తిరగమన్నాను కానీ అదే పనిగా ఏదో మార్నింగ్ వాక్ చేయకుండా అదే పర్టికులర్ స్టేజ్ పైన మార్నింగ్ వాక్ చేసేటట్టుగా మాత్రం తిరక్కండి. ఒక 2 స్టెప్పులు అటు 2 స్టెప్పులు ఇటు అనేటట్టుగానే చూసుకోండి, కానీ ఏదో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ మాత్రం కదలకండి స్టేజ్ పైన. నెక్స్ట్, దయచేసి గమనించండి, స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతుంటే వాళ్ళల్లో ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయిపోయి వాళ్ళు నక్షల్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అందుకనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళలో తప్పు ఉన్నా సరే కొంచెం ఎంకరేజ్ చేస్తూ మాట్లాడడానికి ట్రై చేయాలన్నమాట. దాంట్లో భాగంగానే ఈ ప్రాక్టీస్ మనం ఏం చేయాలంటే ముందుగా ఆ పర్టికులర్ ఆడియన్స్ లేరు అనుకుని ఆ క్లాస్ రూమ్లో లేకపోతే ఆ సెమినార్ హాల్లో లేదా ఆ ప్లేస్లో మనం ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ని ముందుగా మాట్లాడేస్తాం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు లేరు కాబట్టి ఎలాంటి ఫీడ్బ్యాక్ రాదు కాబట్టి మనం ఎలాగో ప్రిపేర్ అయ్యి మాట్లాడేసాం కాబట్టి దట్ ఈస్ ఫైన్ అండ్ వెరీ గుడ్. దాని తర్వాత ఒక 5గురినో 6గురినో మన ఫ్రెండ్స్ని ముందేసుకుని కూర్చుంటాం. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఎప్పుడు మనని క్రిటిసైజ్ చేస్తూ ఉండాలి, హేళన చేస్తూ ఉండాలి, వెకిలి చేష్టలు చేస్తూ ఉండాలి, విజిల్స్ వేయాలి, ఏంటంటో చిలిపి చేష్టలు చేస్తూ ఉండాలి. ఇదేంటంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. అంటే మనం క్లాస్ రూమ్లో రేపు లేదా సెమినార్లో రేపు లేదా మనం బయట కలుస్తున్నప్పుడు ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు మనని హేళన చేసినా వెకిలిగా చేష్టలు చేసినా మనం పెద్దగా పట్టించుకునే ఒక కార్యక్రమం లాంటిది ఏమి ఉండదు అనమాట. దాని తర్వాత అదే 5గురిని మనం ముందు వేసుకుని వాళ్ళతోటి ఆహా
ఓహో, షబాష్ అనే అక్షరాలు లేకపోతే అనే పదాలు వాడుతూ మనని ఎంకరేజ్ చేసే విధంగా ఆ 5గురిని మనం ప్రిపేర్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడేటప్పుడు ఇంకొంచెం ఊపు వస్తుంది, ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇలా ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ప్రాక్టీస్ చేసుకుంటారో నెక్స్ట్ డే ఏదైతే రోజున మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలో, ఏదైతే రోజున మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడాలో ఎలాంటి భయాలు బెరుకులు లేకుండా మనం వాళ్ళ ముందుకెళ్ళి మాట్లాడగలిగే ఒక కెపాసిటీని డెవలప్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం ఈ పీపుల్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా, PEOPLE అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కో దానికి ఒక్కో ఉదాహరణ ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. ఇప్పుడు పీపుల్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ P మళ్ళీ తీసుకుంటే పోస్చర్స్ అండ్ జెస్చర్స్ అని ఇందాకే మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ చాలామంది నేను గమనిస్తూ ఉంటాను నా రియల్ లైఫ్లో కూడా, స్టేజ్ పైన నిల్చున్నప్పుడు కానివ్వండి, లేదా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నిల్చునేటప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలు పైన నిల్చుంటారు. అదేదో అజంతా ఎల్లోరా శిల్పాల్లాగా ఫోజులు ఇస్తూ ఉంటారనమాట. అలాగా ఒక కాలు పైన ఇలా నిల్చోకుండా మనం ఏం చేయాలి అంటే 2 కాళ్ళ పైన నిల్చోవాలి. 2 కాళ్ళ పైన నిల్చున్నప్పుడు వెంటనే మనం చేసే పని చేతులు కట్టుకుని నిల్చుంటాం. ఇలాగా చేతులు కట్టుకుని నిల్చోకుండా మనం ఏం చేయాలంటే ఓపెన్ ఆర్మ్స్ తోటి చేతులు ఇలా ఫ్రీగా వదిలేసి మాట్లాడడానికి ట్రై చేయాలి. చేతులు కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే పాయింట్ ఏంటంటే మనం ఎదుటి వ్యక్తి చెప్తున్న పాయింట్స్లో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వాడు చెప్పే మాటలు మన నెత్తికెక్కట్లేదు అని ఇండైరెక్ట్గా వాడికి చెప్తున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వింటున్నప్పుడు కానివ్వండి, చేతులు వెనకాల కట్టేసుకుని వింటారనమాట. చేతులు వెనకాల కట్టేసుకుని వింటుంటే దాని అర్థం వీడు చెప్పే పాయింట్ని నేను యాక్సెప్ట్ చేయను, వీడు చెప్పేది కొంతవరకు అబద్ధము, వీడు చెప్పే దాంట్లో నిజం లేదు అని ఒక అపోహ క్రియేట్ చేసుకునే ఛాన్సులు చాలా ఉన్నాయన్నమాట. మరి ఏం చేయాలి? చేతులు కట్టుకోవద్దంటారు, వెనకాల కట్టుకోవద్దంటారు, మరి జేబుల్లో పెట్టుకోవచ్చా? జేబులో పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే మనం చాలా మటుకు ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తున్నాం, దాచేస్తున్నామని ఒక అర్థం ఉంటుంది. అంటే నేను చాలా సీక్రెటివ్ పర్సన్ని, చాలా సీక్రెట్స్ దాచుకునే పర్సన్ని అనే ఒక చిన్న అపోహ కలిగించే విధంగా జేబులో చేయి పెట్టుకోవడం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అలాగే మనం ఏం చేయాలైతే చేతులు కట్టుకోవద్దు, జేబులో పెట్టుకోవద్దు, మరి ఏం చేయాలి? నడుం పైన పెట్టుకోవచ్చా? నడుం పైన కూడా చేతులు పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే నడుం పైన చేతులు పెట్టుకుంటే దాని అర్థం మనం ఎక్కువగా వాళ్ళని డామినేట్ చేస్తున్నాం, మనం బాస్ చేయాలనుకుంటున్నాం వాళ్ళని అనే ఒక చిన్న అపోహ క్రియేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మరి ఏం చేయాలి ఈ చేతులతోటి? ఓపెన్ ఆర్మ్ పోస్చర్స్ అంటారు. అంటే ఇలాగా చేతులు మామూలుగా ఓపెన్ ఫేస్, పామ్స్ ఉన్నాయి కదండి, పామ్స్ని ఓపెన్ పామ్స్ కింద ఇలా చూపించడమే. అది చేస్తే సరిపో. ఇలా ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తిని చూపించేటప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఫింగర్ని ఇలా పాయింట్ చేయకండి. ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడాలన్నప్పుడు చెయ్యిని ఇలా చూపించండి. ఇలా పాయింట్ చేస్తే దాని అర్థం మనం అగ్రెసివ్ మూడ్లో ఉన్నాము, వాళ్ళని డామినేట్ చేయాలనుకుంటున్నాము, మనం మన అగ్రెసివ్ లీడర్షిప్ వాళ్ళపైన చూపించాలనుకుంటున్నాము అనే ఒక చిన్న అర్థం వస్తుంది. ఇప్పుడు ఓకి వెళ్దాం, ఎందుకంటే ఐ కాంటాక్ట్ గురించి ఆల్రెడీ మాట్లాడాం కదా. ఓరియంటేషన్. చాలామంది ఏం చేస్తారంటే ఒక దగ్గర నిల్చుండిపోయి మాట్లాడతారు, బిగుసుకున్నట్టు, అదేదో ఎవరో స్టాచ్యూ అన్నట్టుగా అక్కడ నిల్చున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అలా కాకుండా మనం అటు ఇటు ఫ్రీగా తిరుగుతూ, వీలైతే ఆడియన్స్ లోపలికి కొంచెం చొచ్చుకుపోతూ, ముందుకు వెళ్ళిపోతూ, వెనకాలకి వస్తూ కొంచెం మాట్లాడితే బాగుంటుంది. అలాగే అప్పుడప్పుడు జనాల్ని పలకరిస్తూ ఉండాలన్నమాట. ఆడియన్స్లో మిమ్మల్ని మీరు ఏం చేస్తారంటే స్టేజ్ పైన ఉంది కాసేపు మాట్లాడండి, ఆడియన్స్ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉండండి, అటు ఇటు తిరుగుతూ, మళ్ళీ స్టేజ్ పైకి వచ్చి స్టేజ్ పైన కూడా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే మీరు వ్యక్తపరిచే భావాలన్నీ కూడా చాలా సూటిగా, చాలా సులువుగా మనిషి గుండెల్లోకి చొచ్చుకుపోతాయి అన్నమాట. అలాగే ప్రెజెంటేషన్. చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ ప్రెజెంటేషన్ ఉందంటే ఆ మరుసటి రోజు రాత్రి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు అట్లీస్ట్ ఒక 3-4 రోజుల ముందే ప్రిపేర్ అవుతూ ఉండాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సిన స్లైడ్స్ కానివ్వండి, మీకు కావాల్సిన మెటీరియల్ కానివ్వండి, మీకు కావాల్సిన స్టేషనరీ కానివ్వండి, ముందే మీ దగ్గర ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఇంపార్టెంట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏంటంటే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే సెన్స్లెస్ జోక్స్ వేయడం కాదు, సెన్సిటివ్ జోక్స్ వేయడం కాదు. ఫస్ట్ మీ పైన మీరు జోక్స్ వేసుకోగలగాలి, నెక్స్ట్ అవతల వాళ్ళపైన జోక్స్ వేసుకోగలగాలి. ఇక్కడ చిన్న నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను క్లాస్కి వెళ్ళిన ప్రతిసారి ఏమడుగుతానంటే, నా వాయిస్ మీకు వినిపిస్తుందా అని అడుగుతాను. చాలామంది ఎస్ అంటారు.
నేను మీకు కనిపిస్తున్నానా అని అడుగుతాను, ఎందుకంటే కొంచెం నల్లగా ఉంటాను కదా, నేను మీకు కనిపిస్తున్నానా అంటాను. ఎస్ కనిపిస్తున్నారు అని చాలామంది నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు నేను వెంటనే చిన్నగా దిక్తా హూ కాలా మగర్ హూ దిల్ వాలా అనే ఒక చిన్న డైలాగ్ కొట్టి వాళ్ళని కొంచెం మెస్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల వాళ్ళు ఎస్ వీడు తనపైన జోకులు వేసుకోగలుగుతున్నాడు, అవతల వాడిపైన జోకులు వేసుకున్నప్పుడు కూడా కొంచెం లైటర్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సులు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం 4 అక్షరాలు నేర్చుకున్నాం, PEOP. దాని తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఎల్ అంటే లుక్స్. మిమ్మల్ని మీరు ఎలా డ్రెస్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు మీరు మాట్లాడే ఆడియన్స్ ముందు అని చెప్పేదే ఈ లుక్స్ అన్నమాట. లుక్స్ విషయానికి వస్తే చాలామంది సిచ్యువేషన్కి తగ్గట్టుగా సందర్భానుసారంగా బట్టలు వేసుకోరండి. చాలామంది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుందన్నమాట వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు మాట్లాడే కంటెంట్కి. మనం ఏం చేయాలంటే మనం మాట్లాడే కంటెంట్ ఏంటి, మనం ఎదుర్కోబోయే టార్గెట్ ఆడియన్స్ ఏంటి, మనం ఏ ప్లేస్లో చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో గుళ్ళకి గోపురాలకు వచ్చినా కూడా చిరిగిపోయిన జీన్సులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. దాని తర్వాత పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది టక్ చేసుకుని వస్తూ ఉంటారనమాట. అలా సినిమాలకు వెళ్తున్నప్పుడు జనరల్గా టక్ చేసుకుని వచ్చేస్తూ ఉంటారు మామూలు ఫార్మల్ డ్రెస్లు వేసుకొని. అలా కాకుండా సందర్భానుసారంగా సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం మన డ్రెస్సింగ్ సెన్స్ని కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ నేను ఆడవాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే హెవీ జ్యువెలరీ వేసుకుని వెళ్ళకండి. ఏ సిచ్యువేషన్లో అయినా సరే హెవీ జ్యువెలరీ కానివ్వండి, హెవీగా మేకప్ వేసుకుని వెళ్ళడం కానివ్వండి, హెవీగా లిప్స్టిక్లు కానివ్వండి, నెయిల్ పెయింట్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అంశాలు అనమాట. అండ్ బాయ్స్ విషయానికి వస్తే చాలామంది ఈ మధ్య కాలంలో పియర్సింగ్స్ అనే ఒక కొత్త ట్రెండ్కి ఆస్కారం ఉండే పనులు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, ప్రజెంటేషన్ ఇచ్చే సందర్భాలకు వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి పియర్సింగ్స్ కానివ్వండి, కమ్మలు పెట్టుకోవడం, దాని తర్వాత స్టడ్స్ పెట్టుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండకండి. ఇంకా లాస్ట్లో ఈ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్స్, ముఖ కవళికలు. మనం ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ అంశం పైన మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఇమోషనల్ సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే సీరియస్గా మాట్లాడే టైంలో సీరియస్గా మాట్లాడాలి, జోవియల్గా మాట్లాడే టైంలో కొంచెం జోవియల్గా మాట్లాడాలి, అలాగే కొంచెం సెంటిమెంటల్గా మాట్లాడే టైంలో సెంటిమెంటల్ హావభావాలు పలికించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జోక్ చెప్తున్నప్పుడు చాలా సీరియస్గా ఇలా కళ్ళు పెట్టేసి నేను ఇవాళ జోక్ చెప్పబోతున్నాను, ఆ జోక్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే అని మాట్లాడకుండా ఆ జోక్ని కొంచెం మీరు నవ్వుతూ మీరు ఎంజాయ్ చేస్తూ ఆ జోక్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఎప్పుడైతే జనాలకి చెప్పగలుగుతారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేసుకుంటారు. మీరు ఎలా అయితే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రెజెంటేషన్ బాగుండే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానివ్వండి, సెంటిమెంటల్ ఇమోషన్స్ ఉండే పదాలు చెప్తున్నప్పుడు కానివ్వండి, ఆ పదాల్ని మీ మొహంలో కనిపించేటట్టుగా భావాల్ని వ్యక్తీకరిస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం కదా, ఇలాంటి చాలా అంశాలు ఉంటాయన్నమాట. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ పీపుల్ అనే కాన్సెప్ట్ని ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తూ పోయి ఈ పీని, ఈని, ఓని, పీని, ఎల్ని, ఈని ఖచ్చితంగా మీ జీవితాల్లో గనక మీరు ఎక్కడ మాట్లాడుతున్నా సరే, ఎవరితో మాట్లాడుతున్నా సరే ఈ 6 అక్షరాలని కనుక మీరు ఉపయోగించుకుంటే మీ భావ వ్యక్తీకరణ ఇంకొంచెం బాగుంటుంది, మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగుంటాయి, మీకు ఇంకొంచెం మంచి ఆఫర్లు వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.